అందరికీ శనార్థులు ఎట్లున్నారు నిమ్మలేమేగా ఇవాళ ముచ్చట్ల సంగతి అంటారా ఇక రేవంతం సార్ అయితే దునియా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తా ఉన్నాడు. ఇటు కేటీఆర్ సార్కు అటు రేవంత్ రెడ్డి సార్కు టక్కబర్ లడాయి నడుస్తున్నది. మేడారం సమ్మక్క సారలమ్మ మొత్తం మీద గల్లపెట్టెలు ఓపెన్ చేస్తే మస్తు పైసలు వచ్చినాయి వీళ్ళు. ఈ ముచ్చట ఇట్లుంటే ఓ చిన్న పోరడు చిరుతప్పులను చూసి మొత్తం మీద అయితే బయటపడ్డాడు. మస్తు తెలివితోని మళ్ళా ఇసోంటి ముచ్చట్లు మీకోసం శానా తీసుకొచ్చినా మరి సూతముండా మన రచ్చరచ్చ వార్తలు. రేవంత్ రెడ్డి సారా మజాకా ఇవాళ మస్తు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిండు. ఏమేం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిండో ఎన్ని పైసలు ఖర్చు అవుతాయో ఏం సంగతో ఒకసారి చూసొద్దాం పండి. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సారు జోషే అలాగున్నదుల్లో ఎన్నో అభివృద్ధి పనులు ముంగటేసుకున్నాడు. మళ్ళా మొదలు ఆర్మీ డాక్టర్లకు గిట్ల పట్టాలు అందించిండు. పట్టాలు అందించేటప్పుడు సారు కొత్త లుక్ చూడుండ్రి. చూసిరు కదా సారు కొత్త లుక్ అదుర్సులే. ఇక కొత్త లుక్ అయితే సోషల్ మీడియాలో మస్తు ట్రెండ్ అవుతున్నది. మళ్ళా అటెనక కారిడార్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిండు. శంకుస్థాపన చేసినాక చక్కగా కేటీఆర్ సార్కు సూటి పెట్టిండు. నేను మోడీతోని మాట్లాడి కొట్లాడి నిధులు తీసుకొస్తే ఆయన అకౌంట్లు వేసుకుంటున్నాడు, గిదేం పద్ధతి అని చెప్పి గీ తీర్లు అరుచుకున్నాడు. మళ్ళా మొన్న ఆయన కేటీఆర్ గారు చెప్తున్నారు, మా కృషి పాలించింది రేవంత్ రెడ్డి సాధించిండని. తెచ్చింది నేనైతే నీదేందా మధ్యలో అంటే వాళ్ళు 10 సంవత్సరాలు మేము చేయలేకపోయినాం, కొత్త ప్రభుత్వం వచ్చింది చేసిందని అభినందిస్తే బాగుంటుంది. మా పోరాటం ఫలించిందంటే ఏం పోరాటమే నీ పోరాటం? ట్విట్టర్లలో దిక్కుమాలిన పోస్టులు పెట్టుడే నీ పోరాటమా? ఇంకా కొన్ని కార్యక్రమాలు పెండింగ్ ఉన్న కేంద్రం నుంచి ఇంకా కొన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మిత్రుడు కేటీఆర్కు నేను సూచన చేస్తున్నా, హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ధర్నా చౌక్లో ఇంద్ర పార్క్ దగ్గర మీరు ఆమరణ నిరాహార దీక్ష చేయండి, మేము సంపూర్ణంగా సహకరిస్తాం. గతంలో కేసీఆర్ గారు చెప్పారు ఒక మాట, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఆ స్ఫూర్తిని తీసుకొని కేటీఆర్ చచ్చుడో నగరానికి నిధులు వచ్చుడో రెండిట్లలో ఏదో ఒకటి తేలే విధంగా కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా ఆయన దీక్షకు కూర్చుంటే మా కార్యకర్తలే కంచేసి కాపాడుతుంది. దానికి మా మైనంపల్లి హనుమంతరావు గారిని పూర్తి బాధ్యత. ఎందుకంటే పోలీసులు గిన మళ్ళీ ఆయనను అర్ధరాత్రి పూట దవాఖానకు తరలించకుండా మా హనుమంతన్నకు ఆ బాధ్యత అప్పచెప్తా. ఇన్నర్ గదుల్లో కేటీఆర్ సార్ ముచ్చట చూడాలి. మరి ఈ ముచ్చటినాక కేటీఆర్ సారు ఏమంటాడో ఏమో. అటెనక శంకుస్థాపన పనులు అయిపోయినాక చక్కగా బాబు జగజీవన్ రావు భవంతిని ప్రారంభించిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. చూసిరు కదా ఇట్లా అభివృద్ధి పనులు ముంగటేసుకుంటున్నాడు. మళ్ళా రేపు కూడా ఇంకో కొన్ని శంకుస్థాపనలు ఉన్నాయి. చూడాలి మరి ఇంకెన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తాడో ఏమో కొత్త సీఎం సారు. మేడారం సమ్మక్క సారక్క గల్లపెట్టెలు ఓపెన్ చేస్తే ఇక గల్లు మన్నాయి. పోయిన ఏడాది కంటే ఈ ఏడాది మస్తు పైసలు వచ్చినాయి. మస్తు గానం వచ్చినాయి. మళ్ళా పోయిన జాతరకి ఎన్ని గానం పైసలు వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని వచ్చినాయి, ఎన్ని కోట్ల ఆమ్దాని వచ్చింది సర్కార్కు ఒకసారి చూసొద్దాం పండి. అడవి తల్లుల జాతర ప్రపంచ నలుమూలల నుంచి సమ్మక్క సారలమ్మ దగ్గరికి వచ్చే యాతర రికార్డు కొట్టిందులో. పోయిన ఏడాది కంటే ఈసారి జాతర గల్లపెట్టెలు గల్లు మన్నాయి. మళ్ళా పోయిన జాతరకు 11,44,34,526 రూపాయలు వస్తే ఈసారి 13,25,22,251 రూపాయల ఆమ్దాని వచ్చిందులో. అంటే దగ్గర 2 కోట్ల రూపాయలు ఎక్కువ వచ్చినట్టే పాత జాతర కంటే కొత్త జాతరకు. గిన్నిగానం పైసలు లెక్క పెట్టడానికే 6 దినాలు పట్టిందులో. పైసలు ఒకటే కాదు, 779 గ్రాముల బంగారము, 55 కిలోల వెండి, కొన్ని బయట దేశం నోట్లు కూడా ఇట్లా మస్తు కానుకలు వచ్చినాయంట. 4 దినాల జాతర అయితేనే నమ్మలేనంత ఆమ్దాని వచ్చిందులో. జర్ర ప్రభుత్వం సమ్మక్క సారలమ్మ గుడిని బాగు చేస్తే ఇంకా జర పైసలు వచ్చుడు ఖాయం.
రాష్ట్రంలో బీఆర్ఎస్ కు బీఎస్పీకి నడుమ పొత్తు కుదిరిన సంగతి మనందరికి తెలిసిన విషయమే. ఇక వీళ్ళిద్దరు మధ్యలో పాత దోస్తాను ఏమనున్నదా, ఎట్లా కలిసిరు ఏం సంగతి అని చెప్పి మస్తు చర్చ నడుస్తున్నదుల్లో. ఇక ఎంపీ టికెట్ ఏ టికెట్ ఇస్తారు, గెలుస్తాడా గెలవడా ఏం సంగతి అని చెప్పి ఇదో చర్చ. మొత్తం మీద అయితే ఆఖరికి వస్తే సీఎం రేవంత్ రెడ్డి సారే స్పందించిండు. ఓసారి ఏమన్నాడో ఇందం పండి. केसीआर को हटाओ, तेलंगाना को बचाओ। केसीआर को हटाओ, तेलंगाना को बचाओ। अरे जोर से बोलो, केसीआर को हटाओ, तेलंगाना को बचाओ। తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం, పని చేస్తాం కూడా. తెలంగాణలో ఈ స్నేహం అనేది తప్పకుండా తెలంగాణ ప్రజల జీవితాలను మారుస్తుంది. తెలంగాణ ప్రజల విలువలను, ఏదైతే గంగా జమున తహజీబ్ అని అంటున్నామో ఆ విలువలను, ఆ సంస్కృతిని తప్పకుండా కాపాడుతుంది. ఈ స్నేహం అనేది, ఈ ఐకమత్యం అనేది రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజాన్ని చాలా గొప్పగా మార్చబోతున్నది. సో చాలా చాలా ఆనందంగా ఉంది అలా మరి ఈ విషయం మీతో మాట్లాడుతున్నందుకు. తప్పకుండా తెలంగాణ ప్రజలు దీన్ని ఆస్వాదిస్తారు, ఆశీర్వదిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లలో ఒక్క సీటు గెలిచింది లేదు. రాష్ట్రంలో ఏనాడు ఏనుగు గుర్తు ఒకసారి కూడా అధికారంలో అడిగి పెట్టింది లేదు. మరి అసోంటిది బీఎస్పీ పార్టీ ఆర్ఎస్పీ బీఆర్ఎస్ తోని పొత్తు పెట్టుకుంటే గితగానం ఎందుకు చర్చ నడుస్తున్నది అని చెప్పి మస్తు పరిశాన్ అవుతున్నారు. మీరు కూడా అట్లనే పరిశాన్ కాకుండ్రి, నేను అసలు ముచ్చట చెప్తే ఇనుండ్రి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఆఫీసర్గా రాష్ట్రంలో హాస్టల్లన్నిటికీ పెద్ద వార్డెన్గా పనిచేసిండు. అటెనక కేసీఆర్ బహుజనులందరినీ మోసం చేస్తున్నాడు అని చెప్పి ఎదిరించి ఏనుగు జెండా పట్టిండు. ఏనుగు జెండా పట్టినట్టే పట్టి తీసుకుపోయి కేసీఆర్ చేతిలో పెట్టిండు అని చెప్పి ఓ రేవంత్ సారు ఎట్లా అరుచుకున్నాడో చూడుండ్రి. వస్తారు, వగల మాటలు చెప్తారు, నువ్వు నాకు తెలుసా అంటారు. ముందంతా మనం ఒకటే పార్టీలో ఉన్నామంటారు. అన్ని కాకి కథలు అన్ని చెప్తారు, నక్క వినయాలు ప్రదర్శిస్తారు. వాళ్ళ పేర్లు నేను చెప్పాల్సిన పని లేదు. మొన్నటి వరకు దొరల గడీలు బద్దలు కొడతామన్న మా మిత్రుడు మాదిగల వర్గీకరణకు అసెంబ్లీలో కొట్లాడితే నన్ను తమ్ముడు సంపత్ కుమార్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినోడు ఆ చంద్రశేఖరరావు. అట్లాంటి పక్కన మా మిత్రుడు ప్రవీణ్ కుమార్ వచ్చి చేరడము మన పాలమూరు ఆత్మగౌరవానికి మంచిదా? మీరు ఆలోచన చేయండి. ఇన్నర్ గదుల్లో గడీల పాలన బద్దలు కొడతా అని చెప్పి కేసీఆర్ దగ్గరనే ఉన్నాడు అని చెప్పి రేవంత్ సార్ అన్నాడు. మరి ఈసారి ఇట్లంటే మొన్న ప్రవీణ్ సారు కాంగ్రెస్ పార్టీని ఏమన్నాడో ఈనుండ్రి. ఈ తెలంగాణలో ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఏదైతుందో, లౌకికత్వానికి ఏదైతే ప్రమాదం ఉందో, ఈ బీజేపీ నుంచి తర్వాత మరి ఈ మధ్యనే కాంగ్రెస్ కూడా మరి బీజేపీ లాగానే మారుతూ ఉన్నది. ఈ రెండు పార్టీల నుంచి ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం మరి మేము అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సమితితో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది. ఇన్నర్ గదుల్లో గందుకే బీఆర్ఎస్ పార్టీతోని పొత్తు అంట. ఈసారు ఇట్లా పొత్తు పెట్టుకున్నాడో లేదో సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సారు కోపం పెంచుకొని నిన్న రేవంత్ సార్ను కలిసిండు. అగో గాసారు పొత్తు పెట్టుకుంటే గీసారు రేవంత్ను ఎందుకు కలిసిండు అని చెప్పి పరిశాన్ కాకుండ్రి. సిర్పూర్ నియోజకవర్గంలో ఇద్దరు కలిసి పోటీ చేసిర్రు. మరి ఆనాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు పోటీ చేయకపోతే అల్కా గెలిచేటోడు కోనేరు కోనప్ప. ఇక నాకు చెప్పకుండా నా మీదే పోటీ చేసిన ఆయనతో పొత్తు పెట్టుకుంటారా అని చెప్పి కోనేరు కోనప్ప సారు రేవంత్ సార్ను కలిసిండు. కాంగ్రెస్ పార్టీలో కూడా జైన్ అవుతాడని చెప్పి జోరుగా ప్రచారం నడుస్తున్నదుల్లో. ఇట్లా లీడర్లు అలుగుడేందో కానీ పొత్తులో భాగంగా నాగల్ కర్నూలు ఎంపీ సీటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సొత్తేనట. జోరుగా ప్రచారం నడుస్తున్నది. మళ్ళా పెద్దపల్లి చేత స్టేట్ ప్రెసిడెంట్ వరంగల్ చేత ఇక్కడేం చేసి దానికే ఉంటుంది. జనరల్ సీట్లు కూడా చేయొచ్చు, జనరల్ సీట్లు కూడా చేయొచ్చు. ఇన్నర్ గదుల్లో కేసీఆర్ సార్ కూడా గదే ముచ్చట చెప్పే చూడాలే. మరి అసెంబ్లీ ఎలక్షన్స్లలో ఆగమైన ఆర్ఎస్పీ పార్లమెంట్ ఎలక్షన్స్లలో గెలుస్తాడో గెలవడో. తాగబోతే నీళ్ళు లేవు తుమ్మెదాలో, తినబోతే నీళ్ళు లేవు తుమ్మెదాలో,
ఎట్లా బతుకుడో ఏమో తుమ్మెదాలో. ఈ బెల్లి లలితక ఈ పాట పాడుతుండే ఆ రోజులలో తెలంగాణ ఉద్యమం టైప్లా గట్లుండే మరి కటాన కరువు. ఇప్పుడు బెంగళూరు రాష్ట్రంలో కూడా గదే పరిస్థితి వచ్చిందులో. ఇక లీల కోసం చిన్న తిప్పలు పడతలేరు. ఎందుకు వచ్చింది అంతగానం కష్టం ఒకసారి చూసేద్దాం పండి. మన పక్కకున్న కర్ణాటక రాష్ట్రంలో నీళ్ళ ముచ్చట తీస్తే కన్నీళ్ళు వచ్చేటంటే అయ్యిందుల్లో పరిస్థితి. గాతిర్ల నీళ్ళ కోసం తిప్పలు పడుతున్నారు. వానకాలం సరిగ్గా గాక డ్యాములన్నీ ఎండి గింత తిప్పలవుతున్నది కర్ణాటక ప్రజలకు. నీళ్ళ కోసం అయితే చిన్నగా తిప్పలు పడతలేరు. యోగ్యులు ఎట్లా నిలబడ్డారో చూడుండ్రి. చూసిరు కదా నీళ్ళ కోసం తిప్పలు. ఇట్లా తిప్పలు అవుతున్నది అని చెప్పి కార్లు గడుగుడు స్విమ్మింగ్ పూల్లకు నీళ్లు ఇడుసుడు మొత్తం బంద్ పెట్టాలని చెప్పి అధికారులు ఆర్డర్లు వేసిర్రంటూ. అంతేకాదు సీఎం సారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సారు మొత్తం మీద మీటింగ్ పెడుతున్నాడు. నీళ్ళ సమస్యలు మొత్తం తీరుస్తామని హామీ ఇస్తున్నాడు. I have strictly instructed all the DCs and CEOs as far as the drinking water problem is concerned, because drinking water is a priority. Next comes irrigation and other. Don't be lethargic as far as the drinking water is concerned. Don't be neglect on this. If anybody is neglected, the government will take serious action against the DCs and CEOs. What may come, I am assuring you to the people of Bangalore and the people of Karnataka, we will provide water. We know we are facing a very difficult situation. That is why we fought for water, for Mekedadu. I hope the central government will at least come to a rescue now to see that this Mekedadu problem is solved. ఇన్నర్గతుల్లో ముఖ్యమంత్రి చిన్న ముఖ్యమంత్రి ఇద్దరు బాధపడే పరిస్థితి వచ్చింది నీళ్ళ కోసం కర్ణాటక రాష్ట్రంలో. ఇదే సందనుకొని కొంతమంది నీళ్ళ ట్యాంకర్లు అమ్మటోళ్ళు కూడా డబల్ రేటు పెంచిర్రట. మస్తు తిప్పలైతున్నదంట అక్కడ ప్రజలకు అందరికీ. अभी ये सिचुएशन होने से और आगे गर्मी में बहुत तकलीफ होगा. कॉर्पोरेशन का पानी आके 6 महीने हो गया. पानी चाहिए तो 2 दिन या 3 दिन पहले बुक करना पड़ता है. पानी के लिए लड़ाई झगड़ा बहुत होता है. एक दिन मारपीट भी हो गया परसों इधर पानी के लिए 3 दिन 4 दिन बोलते हैं टैंकर आना बोले तो डिमांड करते हैं. पानी से नहीं बोल रहा. बोरवे में पानी नहीं. गवर्नमेंट क्या तो भी हेल्प करना उसलिए बहुत बोल रहा है. वो एटलीस्ट वो इसका कावेरी कनेक्शन करे तो बहुत अच्छा था हमारा. So for last 2 summers it's very horrible for us. So every summer we have a challenge and we need to restrict ourselves. We need to be without water for few days or few hours. So where we need to cut down and again we need to fill the tanks. And during summer the tankers are very costlier. So now the regular guy who comes for us, he used to charge 600-500. Now he is asking 800-900 rupees. Whereas for others again he asks 1,500-1,600. ఇట్లా కర్ణాటక రాష్ట్రంలో ఒకటే తాన కాదుల్లో మన తాన గుట్ట నీళ్ళ కష్టాలు షురూ అయినాయి. హైదరాబాద్లో అయితే కొందరు ఆగం గుట్ట అవుతున్నారు. ప్రభుత్వం అయితే ఖచ్చితంగా మేము నీళ్ళ సరఫరా చేస్తామన్నట్టు మాట ఇస్తున్నది. చూడాలి మరి కర్ణాటక కష్టాలు మన దగ్గర వస్తాయో రావో. చిరుతప్పుల మజాక ఇయ చిన్న పోరడా ఇయ హైజాక అన్నట్టే ఉన్నది ముచ్చట. మొత్తం మీద అయితే చిన్న పోరడు చిరుతప్పుల నుంచి మొత్తం మీద అయితే తప్పించుకున్నాడు. ఎట్లా తప్పించుకున్నాడో చూస్తే మస్తు పరిశాన్ అవుతారు. మళ్ళా ఇంకెందుకు ఆలస్యం చూడుండ్రి. అగ్గో చూస్తున్నారు కదుల్లో చిరుతపుల్లి మెల్లగా లోపలికి వచ్చింది. పక్కకు పోరడు గేమ్ ఆడుకుంటా కూర్చున్నాడు. చిరుతపులిని చిన్నగా చూసినట్టే ఉన్నాడు. మెల్లగా బయట పడనిక పోతున్నాడు. గొల్లెం పెట్టి బయట పడనే పడే. చూసిరు కదా పోరని తెలివి. మస్తు ధైర్యం ఉన్నట్టున్నది. తెలివిగా తప్పించుకున్నాడు ఈ పోరడు. ఈ వీడియో చూసి ఆయనతో ఏ దేశంలోనూ అనుకోగలరు. మన తాన్ని మన మహారాష్ట్రలో పోరడు ఆఫీస్లో వీడియో గేమ్ ఆడుకుంటూ కూర్చుంటే చిరుతప్పులు చిన్నగా వచ్చిందట. ఏం చేయాలో అర్థం కాక మెల్లగా నడుచుకుంటూ పోయి గొల్లెం పెట్టి అమ్మాయికి చెప్పిర్రంట. అమ్మాయి కూడా మస్తు అదిరిర్రంటుల్లో.
అమ్మాయిలు అడవి శాఖలకు ఫోన్ కొట్టేసరికి చిరుతప్పులను వచ్చి పట్టుకొని పోయిరి. ఇప్పుడు ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నదుల్లో. మనం చిన్నగా ఉన్నప్పుడు పిల్లిని చూస్తేనే తల్లి దగ్గర కురికెట్టోళ్ళము, కానీ ఈ పోరానికి మస్తు ధైర్యం ఉన్నట్టున్నది. చిరుతప్పులి నుంచి చిన్నగా తప్పించుకున్నాడు. మస్తు మంది మస్తు కామెంట్లు పెడుతున్నారు ఈ పోరాని కోసం సోషల్ మీడియాలో. రాష్ట్రంలో ఇద్దరు నేతలు మళ్ళీ ఒకసారి తొడగొట్టినట్టే చేస్తున్నారు, తొడగొట్టినట్టే మాట్లాడుతున్నారు. ఇక నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టే ఉన్నది కథ. నిన్న రేవంత్ సార్ అయితే మొత్తం మీద ఉగ్ర నరసింహస్వామి ఎట్లా ఉగ్రం అవుతాడో, ఆగ్రహం ఎట్లయితాడో అట్లనే అయింది. మళ్ళీ నిన్న బహిరంగ సభలో ఇక దానికోసం ఇవాళ కేటీఆర్ సార్ గట్టిగానే అరుచుకున్నాడు. ఏం అరుచుకున్నాడో ఒకసారి చూద్దాం పండి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి సారు పాలమూరు సభలో ఉగ్ర నరసింహస్వామి అవతారం ఎత్తినట్టే ఊగిపోయిండు. లక్ష్మీ నరసింహస్వామి లెక్కనే పేగులు మెడలేసుకుంటానా పార్టీని జీల్తే అని చెప్పి గీ తీర్ల వార్నింగ్ ఇచ్చిండు ప్రతిపక్ష నేతలకు. ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే. ఇది ఆసామాసి అల్లాటప్పకు వచ్చిన వాళ్ళం కాదు బిడ్డ. నల్లమల అడవి నుంచి తొక్కుకుంటా ప్రగతి భవన్ లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి బజార్లకు ఇచ్చిన బిడ్డను బిడ్డ ఇక్కడ నుంచి వచ్చినోని. ఇన్నర్ గదుల్లో రేవంత్ రెడ్డి సారు ముచ్చట డైలాగులు అయితే గట్టిగానే కొడుతున్నాడు. మళ్ళా ఈ ముచ్చట మీదే ఇవాళ కేటీఆర్ సారు ఒక బహిరంగ సభలో గీ తీర్లా అరుచుకున్నాడు. కానీ నాకైతే నిన్ను అర్థం కాలేదు. మహబూబ్ నగర్ లో ఆ భాషా ప్రయోగము, ఆ ఆవేశంతో ఊగిపోవడము, నోటికొచ్చిన మాటలు, అంటే అధికారంలో ఉండి కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకో, ఇంత ఆగమాగం ఎందుకైతుండో నాకైతే అర్థమైతలేదు. మీరు చూసుంటారు నిన్న ఆయన మాట్లాడుతున్నాడు, నేను జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, ఎవరన్నా పిచ్చి పిచ్చి పనులు చేస్తే గొంతు గోస్తా, కడుపు జింపుతా, మీ పేగులు మెడలేసుకొని తిరుగుతా. ఇది ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు. నిన్న మా ప్రభుత్వాన్ని ఏమన్నా చేస్తే మానవ బాంబులైతామని మాట్లాడుతున్నాడు. చాలా విచిత్రంగా అనిపిస్తున్నది నాకు తెలియక అడుగుతా, జేబుల కత్తెరలు పెట్టుకుని ఎవడు తిరుగుతాడే? జేబు దొంగలు తిరుగుతారు. జేబుల కత్తెరలు పెట్టుకుని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి, ఎవడన్నా రాజకీయ నాయకుడు జేబుల కత్తెర పెట్టుకుని తిరుగుతున్నా అని చెప్తాడు. ఇక గసంటోడు మన ముఖ్యమంత్రి, మన కర్మ. సమాజ్ అయ్యింది కదుల్లో కేటీఆర్ సార్ ముచ్చట. మీ ప్రభుత్వాన్ని ఎవడు కూలుస్తా అంటున్నాడు, ఎవడు గాలుస్తా అంటున్నాడు. నువ్వు 5 ఏళ్ల దాకా ఉండాలని కోరుకుంటున్నా అనుకుంటేనే ఇంకో ముచ్చట బయట పెట్టిండు. నిన్న రేవంత్ రెడ్డి సారు మానవ బాంబుల కోసం మాట్లాడిండు కదా. మానవ బాంబులు అయి పేలుస్తాం, ఏం సంగతి ఏం బిడ్డ అని చెప్పి గీ తీర్ల రేవంత్ రెడ్డి సార్ అన్నాడు. కొడకల్లారా ఎవడన్నా టచ్ చేసి చూడండి, మా పాలమూరు బిడ్డలు అగ్ని కనికలై మానవ బాంబులై నా కొడకల్లారా ఎవడన్నా మిగులుతే నేను చూస్తా అనుకుంటూరేమో, తమాషా చేస్తూరేమో. వానో వీనో సందులల్లా సకలగుల పెట్టి ఏదో చేద్దామని. ఇన్నర్ గదుల్లో రేవంత్ రెడ్డి సారు బాంబుల ముచ్చట. ఈ ముచ్చట మీదే కేటీఆర్ సార్ మాట్లాడుకుంటా బాంబులు వేల్చినట్టే వేల్చిండు. ఆ ఫ్రస్ట్రేషన్ ఏంది, ఆ ఊగిపోవుడు ఏంది ఆవేశంతో. ఇంకా దిక్కుమాలిన పదం ఏంటంటే మానవ బాంబులు అవుతారట. రేవంత్ రెడ్డి గారికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మానవ బాంబులు ఇవి అవి కాదు, నీ పక్కనే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీల బాంబులు. ఎవరో కాదు నీ కూల్చేది, నీ పక్కనున్న బాంబులే. నల్గొండ బాంబు, ఖమ్మం బాంబు వాళ్ళే నీ గవర్నమెంట్ మీద వాళ్ళే చేస్తారు. చేసేదంతా మేమేం చేయం. మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు, నువ్వు 5 ఏళ్లు నిక్షేపంలాగా ఉండాలి, 5 ఏళ్లు ఉండాలి. నువ్వు ఇచ్చిన 420 హామీలు అమలు చెయ్యాలనే డిమాండ్ చేస్తున్నాం, చెయ్యాలనే కోరుకుంటున్నాం. అందుకే రేవంత్ రెడ్డి గారు బీపీ పెంచుకొని ఆగమాగం కాకు, నీవు బీపీ గోలు వేసుకో, మంచిగా సల్లకు కూసో. నీకు మా వైపు నుంచి ఏం ప్రమాదం లేదు. నీకు ప్రమాదం అంటూ ఉన్నదంటే నీ పక్కన కూర్చొని నీ కాంగ్రెస్ వాళ్ళతో ఉన్నది తప్ప మా నుంచి నీకేం బాధ లేదు. నువ్వు 5 ఏళ్లు కొనసాగు, నువ్వు అట్లే ఉండు. అగ్గగ్గో ఇన్నర్ గదుల్లో కేటీఆర్ సార్ ముచ్చట. కాంగ్రెస్ పార్టీలు ఉన్నోళ్ళే బాంబుల లెక్కనట. వాళ్ళే ఏదో ఒక రోజు బాంబులు వేలుస్తారంటుళ్ళు.
అటెనక సవాలు ప్రతి సవాలు ముచ్చట మళ్ళొకసారి తెర మీదకి వచ్చింది. మొన్న బహిరంగ సభలో రేవంత్ రెడ్డి సారు సవాలు విసిరిండు కదా కేటీఆర్ సారుకు. ఆ సన్నాసుడు అంటుండు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే 3 సీట్లు రాకపోతుండే అని. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ సవాలు విసురుతున్నా. బిడ్డ ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే నువ్వు మగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావో నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ. ఇన్నర్ గదుల్లో గీ సవాల్కే ప్రతి సవాల్ విసిరిండు కేటీఆర్ సారు. ఇక రా చూసుకుందాం, పోటీ చేద్దాం, ఎవరు గెలుస్తారో అన్నట్టు మాట్లాడిండుల్లో. ఒకసారి ఎన్నుండ్రి డైలాగులు కొడుతున్నాడు. మగాడివైతే ఒక్క సీటు గెలిపించుకో అని మాట్లాడుతున్నాడు. మరి నేను కూడా అంటున్నా, రేవంత్ రెడ్డి దమ్ముంటే, నీకు సత్తా ఉంటే, నేను మొన్న చెప్పిన మళ్ళీ చెప్తున్నా, మగాడివైతే రా, నువ్వు నిలబడ్డ మల్కాజ్గిరి పార్లమెంట్కే రా, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేదా. రాష్ట్రంలోని అన్ని సీట్లు కాదు, ఒక్క సీటే అన్నావు కదా, ఒక్క సీటునే తెలుసుకుందాం దా. నేను రాజీనామా చేస్తా నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి, నువ్వు కూడా రాజీనామా చేసిరా, మల్కాజ్గిరి పార్లమెంట్ లోనే తెలుసుకుందామని. అప్పటి నుంచి మళ్ళా సడిలేదు తప్పుడు లేదు. ఇన్నర్ గదుల్లో ఇరుపక్షాల నేతలు సవాళ్లు విసురుకుంటా శివాలు ఎత్తుతున్నారు. ఇట్లా సవాలుకు సవాలు, మాటకు మాట, వేటకు వేట అన్నట్టే నడుస్తున్నది ఇరు పార్టీల మధ్య పంచాయతీ. ఇట్లా ముందుకోతున్నారు మళ్ళా ఇద్దరు. చూడాలే ఇట్లా ముందుకోయకుట పార్లమెంట్ ఎలక్షన్స్లలో ఏ పార్టీ ముంగల పడుతుందో ఏమో. అరే రే మల్లారెడ్డి సార్కు ఎంత బాధ వచ్చే, అధికారంలో ఉన్నప్పుడు ఆగకుండా రోడ్లు వేసుకున్నాడు, ఆగకుండా మొత్తం మీద చెరువులు కబ్జాలు ఎన్నో అయినాయి, ఎన్నో ఆరోపణలు కూడా వచ్చినాయి, మనందరం చూసినాము. మొత్తం మీద అయితే అధికారం మారిపోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇక సర్వ ఆయన షురువు చేసింది. మొత్తం మీద మస్తు భయపడ్డట్టున్నారు మామ అల్లుడు. ఇక కాంగ్రెస్ పార్టీలో జైలుగానికే తయారున్నారంట. ఇక ఏందో ముచ్చట చూడుండ్రి. పాపం మల్లారెడ్డి సారు పరిస్థితి, మల్లారెడ్డి సారు అల్లుడు పరిస్థితి ఆగమాగమే ఉన్నదులో. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పటి సంది. మొన్ననేమో రోడ్డును కూల్చిర్రు, ఇవాళనేమో కాలేజీలో ఒక బిల్డింగ్ని కూల్చిర్రు. కొత్త సర్కారు ముందుకు నడుస్తున్నది మళ్ళీ అక్రమ కట్టడాల మీద కన్నేసి. ఇక్కడ ఒకటి ముఖ్యంగా చెప్పాలనుకుంటే, ఇది కంప్లీట్ గా మా పట్టా భూమి. ఇందులో ఎటువంటి గవర్నమెంట్ భూమిలో మేము చొచ్చుకెళ్ళింది లేదు. ఇది కంప్లీట్ గా మాకు కొనుక్కున్న పట్టా ప్రకారంగా ఉన్న భూమి. కాబట్టి దయచేసి ఇది అర్థం చేసుకోవాలా. ఇంత రచ్చరచ్చ అవుతుంటే మల్లారెడ్డి సారు ఏమంటున్నాడో తెలుసా ఊళ్ళా, మేము కష్టపడే కట్టుకున్నాం కాలేజీలు అనబట్టే. ఇటు అధికారులేమో మొత్తం కబ్జా చేసిర్రు, ప్రభుత్వ భూమిని చెరువులు ఆక్రమించిర్రు, అందుకే మేము ఈరోజు కూరుస్తున్నాం అని చెప్పి అధికారులు అనబట్టే. గుల్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల కమలానగర్ ఏరియాలోని హెచ్ఎండి లేఅవుట్ ఏదైతే గతంలో మంజూరు చేసిన లేఅవుట్ నెంబర్ 61/H/2004 డేటెడ్ 10/11/2004 ప్రకారంగా ఇది కమలానగర్ ఉన్నటువంటి లేఅవుట్కు ఇది పార్క్ కింద అప్లోడ్ కావాల్సిన లేఅవుట్ ద్వారా వచ్చింది. గతంలో దీన్ని ఒక కౌన్సిల్ తీర్మానం ద్వారా ఇది ఈ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్కు ఇది తోవా అనుకూలంగా ఉండదని రోడ్డు కింద దీన్ని 10 గుంటలు ఇవ్వడం జరిగింది కౌన్సిల్ ద్వారా. దాన్ని ఇప్పుడు మళ్ళీ మనము 50% వాళ్ళు దానికి మనకు అనుకూలంగా ఒక 1200 గజాలు చేయడం జరిగింది పక్కకు అనుకుని. దాన్ని కాకుండా మనకి హెచ్ఎండి ఏదైతే ఇచ్చిందో దాని మీద యాక్షన్ తీసుకోమని ఇచ్చారు. కాబట్టి మా పరకు మేము తీసుకోవడానికి ఇది ఈరోజు డిస్మెంటల్ చేస్తుంది.
ఇదంతా కథ చూస్తుంటే ఏడుకో వచ్చేటట్టే ఉన్నది అనుకున్నారో ఏమో మామ అల్లుళ్ళు. చక్కగా ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి సార్ దగ్గరికి పోయిర్రు. పొద్దుగాల 8 గంటల సంది 10 గంటల దాకా చర్చించిర్రు ఇదే ముచ్చట మీద. ఇక ఎట్లయినా ఇవన్నీ ఆపాలే, మేము మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో చేరుతామని చెప్పి జోరుగా ప్రచారం నడుస్తున్నది. మళ్ళా బయట అయితే ముచ్చట. ఇదంతా ముచ్చట ఇంటుంటే అధికారం ఉంటేనే అన్నీ లేకపోతే కొన్ని అన్నట్టే అనిపిస్తున్నదిలే. అవును, మళ్ళా అధికారమే అన్నిటికీ మూలము. చూడాలి మరి మల్లారెడ్డి సారు మల్లారెడ్డి అల్లుడు ఇద్దరు వేరే పార్టీలో పోతారా లేకపోతే బీఆర్ఎస్ పార్టీతోనే నడుస్తారా? ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు? ఇక రచ్చరచ్చ లేవు, చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 ఛానల్లో. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం.